పేజీ నెంబర్ 44లో చెప్పింది. ఏదైతే నాణ్యత లేదని, ఏదైతే వెనక్కి పంపినటువంటి ట్యాంకర్లు వాడారు అని చెప్పని, లడ్డూ ప్రసాదంలో వాడారు అని చెప్పని సిట్ మొన్న దాఖలు చేసినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, కూటమి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న, కూటమి టీడీపీ కుట్ర ప్రశ్న అన్నమాట. ఆరోపణలు: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని పదే పదే చెప్తా ఉన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ఐ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ ల్యాబ్ రిపోర్టులను సిబిఐ సిట్ తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది. సెప్టెంబర్ 18, 2024న ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు తన ఆరోపణలు తప్పని ల్యాబ్ టెస్టుల్లో తేలినప్పటికీ ఇప్పటి వరకు కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ ఎక్కడా కూడా క్షమాపణ కోరలేదు, వేడుకోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకొక ప్రశ్న కూటమి నుంచి ఎదురవుతా ఉంది. ఏమనంటే, తిరుమల లడ్డు ప్రసాదాన్ని వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నది అంటూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందంటూ. చూడండి, ఇక్కడ ఎన్డీడీబీఏ రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు చంద్రబాబు గారు పేజీ నెంబర్, ఛార్జ్షీట్ పేజీ నెంబర్ 35లో ఉన్నదంటూ నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఆన్సర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్తా ఉంది. జూలై 2024 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలేదు. తాము తయారు చేసిన నివేదిక కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని, ఆ డాక్యుమెంట్లను కోర్టులకు, ఇతర న్యాయపరమైనటువంటి అంశాలకు వాడకూడదని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ తన రిపోర్టులో పేర్కొంది. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. నిజానిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టుకి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్లో 2024 అక్టోబర్లో విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. నిర్ధారణ లేనటువంటి రిపోర్టు ఆధారంగా ఎలా మాట్లాడతారు? కోట్లాది మంది స్వామివారి భక్తుల యొక్క విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశంపై మాట్లాడేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని చివాట్లు పెట్టింది. మరో ల్యాబ్తో ఎందుకు రెండో అభిప్రాయం తీసుకోలేదని కూడా అడిగింది. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సిబిఐ సిట్ ఆ 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి శాంపిల్ని మరొకసారి గుజరాత్ ఆనంద్లో ఉన్న ఎన్డీడీబీకి, దీంతో పాటు హర్యానాలోని కర్నాల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఐకు రెండిటికి పంపింది. ఈ 2 ల్యాబులు కూడా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఈ 2 ల్యాబులు కూడా ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఆనవాళ్లు లేవని స్పష్టంగా చెప్పింది. ఛార్జ్షీట్ పేజీ నెంబర్ 35లో కేసు పూర్వాపరాలు, ఛార్జ్షీట్ పేజీ నెంబర్ 35లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు గురించి ఎన్డీడీబీ పాత రిపోర్టుని ప్రస్తావించారు. తదుపరి పేజీల్లోని ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. అంటే దీన్ని దాచిపెట్టి లోకేష్ అసత్య ప్రచారాలు చేశారు అని చెప్పని ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశం ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెయ్యి శాంపిళ్లను మరొకసారి ఎన్డీడీబీకి, దీంతో పాటు మరో ప్రఖ్యాత సంస్థ
ఎన్డీఆర్ఐకి సిబిఐ సిట్ పంపి వచ్చిన రిజల్ట్స్ ను ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. మరి ఈ రకంగా ఉంటే ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఒక రకంగా ఉంటే రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం.